ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం. సోదర్మా ప్రేక్షకులకు గణపతి చతుర్థి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. వినాయక చతుర్థి పండుగ రానే వస్తోంది. నగరమంతా చాలా సందడిగా ఉంది. ఎక్కడ చూచినా వినాయక విగ్రహాలు, పిల్లల్లో ఆనందం, వాడవాడల పందిరులు. హిందూ ధర్మానికి కావలసినటువంటి శక్తిని, మనందరికీ భక్తిని, మనందరికీ ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వటానికి ఆ గణాధిపతి వస్తున్నాడు. అయితే ఈ గణపతికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలను మనం ఇప్పుడు చెప్పుకుందాం. అసలు వినాయక చతుర్థి ఈ వ్రతం ఎక్కడిది, వినాయకుడి యొక్క పూజ ఎలా చెయ్యాలి, ఎటువంటి మూర్తిని పెట్టుకోవాలి, అలాగే వినాయక వ్రతం అనేటువంటిది కూడా నక్తవ్రతము. అంటే చాలామంది కూడా ఏం చేస్తారు అంటే సాయంత్రం పూట మాత్రమే ఈ వినాయకుడిని పెట్టుకొని రాత్రి సమయంలో పూజలు చేస్తారు. కాబట్టి ఇది నక్తవ్రతమా అంటే రాత్రి చేసేదా పొద్దున చేసేదా, అసలు ఇది వినాయక చతుర్థి 9 రోజులు చెయ్యాలా, ఇలా ఇటువంటి అనేక సమస్యలను మనం ప్రస్తావన చేస్తూ వాటికి శాస్త్రమునందు సమాధానాలు ఏ విధంగా చెప్పబడ్డాయో చక్కగా తెలుసుకొని, అంటే ఎప్పుడు కూడా జ్ఞాత్వా కర్మాని కుర్వీత, ఏదైనా సరే తెలిసి చేస్తే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రం చెప్తోంది. ముఖ్యంగా స్కాంద పురాణంలో అద్భుతమైనటువంటి శమంతకోపాఖ్యానం అనేటువంటిది ఉంది. చాలామందికి ఏమిటి అంటే గణపతికి చతుర్థి ఈ భాద్రపద శుద్ధ చతుర్థి నాడే వినాయక ఆవిర్భావం జరిగిందా, వినాయకుడికి ఈ చతుర్థికి సంబంధం ఏమిటి అంటే మనకు గణపతి సహస్రనామము ఒక అద్భుతమైనటువంటి నామాన్ని చెబుతూ ఉన్నది గణేశ పురాణంలో. చతుర్థి పూజన ప్రీతాయ నమో నమః అంటే చతుర్థి తిథి నాడు ఈ గణపతి పూజ చెయ్యటం వల్ల మహాగణపతికి చాలా ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది అనేటువంటిది ఒక ప్రమాణం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ చతుర్థి అనేటువంటిది భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష చతుర్థి రోజున మనం వినాయక చవితి సిద్ధి వినాయక వ్రతం చేస్తాం. ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్థి ఏదైతే ఉందో అది సంకష్టహర చతుర్థి అనేటువంటి పేరుతో ఆ రోజున గణపతి ఆరాధన చేస్తాం. ఇక్కడ ఈ విషయమే స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. సదా కృష్ణపక్ష చతుర్థి వ్రతం నక్తవ్రతం అంటే భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఈ గణపతి చతుర్థి అనేటువంటిది నక్తవ్రతం కాదు, ప్రతి మాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి మాత్రమే నక్తవ్రతము. కాబట్టి సంకష్ట చతుర్థి వ్రతము నక్తవ్రతము అని చెప్పబడ్డది. చతుర్థ్యాం దేవదేవోసౌ పూజనీయ సదైవహి కృష్ణపక్షే విశేషేణ నక్తం కుర్యాచ్చ తద్వ్రతం అపూపై ఘృత సంయుక్తం అని మనకు స్పష్టంగా సంకష్టహర వ్రత చతుర్థి వ్రత విధానం అనేటువంటిది గణేశ పురాణంలో, స్కాంద పురాణంలో, ధర్మశాస్త్ర గ్రంథాల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది నక్తవ్రతము కాదు అని మనకు తెలుస్తోంది. కాబట్టి చాలామంది మండపాల్లో ఏం చేస్తున్నారు అంటే గణపతి మండపాల్లో ఉదయం నుంచి కాకుండా సాయంత్రం మాత్రమే స్థాపన చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సాయంత్రం పూట చేసే స్థాపన కంటే కూడా పొద్దున చేసేటువంటి స్థాపనయే చాలా విశేషంగా ఉంటుంది. ముఖ్యంగా భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఈ శుక్లపక్ష చతుర్థి వ్రతం అనేటువంటిది ఇది సిద్ధి వినాయక వ్రతము అని చెబుతారు. దీనికి
భవిష్యోత్తర పురాణంలో ఒక అద్భుతమైనటువంటి వినాయక వ్రతకల్పము అనేటువంటిది కూడా భవిష్యోత్తర పురాణంలో కూడా చెప్పడం జరిగింది. అందుకే ఈ భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు సంకష్టములను అంటే కష్టములను తొలగింపచేసి కార్యసిద్ధిని కలిగింపచేసేటువంటి వ్రతంగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే ధర్మరాజుకు ఈ వ్రతాన్ని ఉపదేశించినటువంటి ఒక పద్ధతి కనిపిస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ప్రమాణపూర్వమైనటువంటి శ్లోకములను కూడా చూద్దాము. ప్రాతశుద్ధతిలై స్నాత్వా మధ్యాహ్నే పూజయేత్ నృప నిష్కామాత్ర సువర్ణేన తదార్థార్థేన వా పునః స్వశక్త్యా గణనాథస్య స్వర్ణ రౌప్యమయం కృతం అథవా మృణమయం కుర్యాత్ విత్తశాఠ్యం నకారయేత్. ఇది భవిష్యోత్తర పురాణంలో చెప్పబడినటువంటి ప్రమాణ శ్లోకములు. ఈ శ్లోకముల యొక్క అర్థమును ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు చేస్తున్నటువంటి ఉపదేశం ఏమిటి అంటే ప్రాతశుద్ధతిలై స్నాత్వ అంటే భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి రోజున పొద్దున నువ్వులను కూడా శరీరానికి రాచుకొని చక్కగా స్నానము చెయ్యాలి అనేటువంటి విషయాన్ని, ఎందుకంటే తిలలతో స్నానము చేస్తే పాప విమోచనం అనేటువంటిది కలుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నే పూజయే నృప, మధ్యాహ్నం వరకు నిత్య కార్యక్రమాలు పూర్తి చేసుకొని చక్కగా అభిజిత లగ్నంలో కానీ మధ్యాహ్న సమయంలో కానీ ఈ గణపతి యొక్క వ్రతం చెయ్యాలి. ఇక్కడేమిటి అంటే మూర్తి ఎలా ఉండాలి అన్నప్పుడు గణపతి యొక్క మూర్తి కొంత బంగారంతో చేయిస్తే మంచిది అని చెప్పారు. నిష్కామాత్ర సువర్ణేన తదార్థార్థేన వా పునః అంటే మీకు ఉన్నటువంటి శక్తిని బట్టి కొంత చక్కగా నిష్కమాత్రం బంగారం లేదా అందులో సగం దానితోనైనా బంగారు మూర్తిని కూడా చేయించి పూజ చెయ్యవచ్చు. ఈ రెండూ కుదరకపోతే అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది మట్టి జీవశక్తికి ప్రతీక కాబట్టి, ప్రాణశక్తికి ప్రతీక కాబట్టి మట్టి యొక్క బంకమట్టితో వినాయక ప్రతిమ కూడా తయారు చేసి చక్కగా పూజ అనేటువంటిది చెయ్యాలి. విత్తశాఠ్యం నకారయేత్, లోభం లేకుండగా ఈ వినాయక వ్రతాన్ని చెయ్యండి. ఇక్కడ నిర్ణయ సింధు అనేటువంటి గ్రంథంలో ఎత్ర భాద్ర శుక్ల చతుర్థ్యాదౌ గణేశ వ్రత విశేషే మధ్యాహ్న పూజోక్త సంకష్ట చతుర్థీతు చంద్రోదయ వ్యాపిని గ్రాహ్య అని మనకు ధర్మశాస్త్ర గ్రంథమైనటువంటి నిర్ణయ సింధులో కూడా భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష చతుర్థి, ముఖ్యంగా ఇక్కడ గణపతి చతుర్థి అంటారు కానీ ఈ వ్రతం పేరు సిద్ధి వినాయక వ్రతము. ఇక్కడ కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పవలసి ఉంది. ఏమిటి అంటే ఆ సిద్ధి వినాయకుడికి వినాయకుడికి ఒక తేడా మనకు గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఏమిటి అంటే కుడివైపు తొండం తిరిగి ఉంటే సిద్ధి వినాయకుడు అని, ఎడమవైపు తొండం తిరిగి ఉంటే వక్రతుండ వినాయకుడు, లంబోదర వినాయకుడు అని ఇలా వినాయక రూపాలకు సంబంధించినటువంటి రహస్యముల యందు కొంత చెప్పడం జరిగింది. కాబట్టి భాద్రపద శుక్ల చతుర్థి రోజున మనం చేసేటువంటిది సిద్ధి వినాయక వ్రతము. కాబట్టి ఈ రోజున వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక దేవతాముద్దిశ్య వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం అహం సిద్ధి వినాయక వ్రతం కరిష్యే అని కుటుంబ సమేతంగా సంకల్పం చెప్పుకొని ఈ వరసిద్ధి వినాయక వ్రతం అనేటువంటిది చక్కగా చెయ్యాలి. కాబట్టి ఇది మధ్యాహ్నము చేసేటువంటి వ్రతమే తప్ప ఇది రాత్రి చేసేటువంటి వ్రతం అనేటువంటిది కాదు. ఇక 9 రోజులు చెయ్యాలా ఈ వ్రతము అంటే 9 రోజులు వ్రతం చెయ్యాలి అన్న దానికి కూడా ప్రమాణం లేదు. ఎందుకంటే ఇది ఏకరాత్రంతో చెయ్యవచ్చు, 3 రోజులు చెయ్యవచ్చు, 5 రోజులు పెట్టుకోవచ్చు, 9 రోజులు పెట్టుకోవచ్చు, 11 రోజులు పెట్టుకోవచ్చు. లోకంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆచార ప్రకారంగా అనంత పద్మనాభ చతుర్దశి రోజున గణపతి నిమజ్జనం అనేటువంటిది శాస్త్రోక్తంగా వేదోక్తంగా అన్ని చోట్ల కూడా చేసేటువంటి ఒక ఆచారం అయితే అనాదిగా మన పెద్దల నుంచి మనకు సంక్రమించింది. కాబట్టి వినాయక చతుర్థితో మొదలైనటువంటి వినాయక నవరాత్రములు అనేటువంటివి అనంత పద్మనాభ చతుర్దశితో ముగించడం అనేటువంటిది ఇది తరతరాలుగా వస్తున్నటువంటి సంప్రదాయంగానే మనం గమనించాలి తప్ప దీనికి శాస్త్ర ప్రమాణాలు కూడా ఏవీ కనిపించటం లేదు. కాబట్టి
వినాయక వ్రతం అనేటువంటిది మీ శక్తిని బట్టి యుక్తిని బట్టి చక్కగా చేయడం అనేటువంటిది కూడా విశేషంగా చేయవచ్చు. అయితే ఎలా చెయ్యాలి అంటే గణపతి మండపములు సనాతన ధర్మ ప్రతీకలుగా కావాలి. గణపతి మండపాల్లో ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు అంటే విమర్శ చేస్తున్నారండి. మన వినాయక మండపాలను చాలామంది ఇతర మతస్థులు చూచి నవ్వుకుంటున్నారు. మన దేవుడి మీద మనకు గౌరవం లేకపోతే ఎలా? మన దేవుడిని మనం పూజించుకోకపోతే ఎలా? ఎవరో ఇతర మతస్థులు వచ్చి అపహాస్యంగా వినాయకుణ్ణి చూస్తూ, ఎందుకంటే వారి అపహాస్యానికి కారణం మన ప్రవర్తన. గుర్తుపెట్టుకోండి, దయచేసి 2 చేతులెత్తి మీకు ప్రార్థన చేస్తున్న, వినాయక మండపాల్లో సనాతన ధర్మ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వండి. కొద్దిగా ఆర్ష ధర్మాన్ని పాటించండి. హిందూ ధర్మాన్ని పెంపొందింపజేసేటువంటి కార్యక్రమాలు పెట్టండి. విందులు, వినోదాలు, సినిమా పాటలు, కుషారు డ్యాన్సులతో మండపాలు కూడా కలుషిత వాతావరణంలో ఉండకండి. అలాగే మంచి బాజా భజంత్రీల కంటే కూడా ఈ డీజేలు మొదలైనటువంటివి పెట్టి కొంత ఇబ్బంది పెట్టకండి. కాబట్టి సనాతన ధర్మాన్ని కనీసం, ఎందుకంటే ఈ గణపతి చతుర్థి నవరాత్రములు బాలగంగాధర తిలక్, లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు సనాతన ధర్మ ప్రతిష్టాపన కోసము వీటిని చక్కగా ప్రచారంలోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది మనకు వేడుకగా అయిపోయింది. చాలామంది మండపాల్లో విందులు, వినోదాలు, తాగటాలు, మాంసాలు, మద్యాలు ఇలా కలుషిత వాతావరణం చేస్తున్నాయి. అలాగే వినాయక విగ్రహాలు కూడా వీలైనంత వరకు చిన్న విగ్రహాలు, మట్టి విగ్రహాలు పెట్టుకోండి. కానీ రూపంలో లేనటువంటివి, సనాతన ధర్మానికి విరుద్ధంగా ఉన్నటువంటివి, గబ్బర్ సింగ్ గణపతి అని, లేకపోతే కార్గిల్ గణపతి అని, ఇలా ఇటువంటి గణపతులు, అలాగే సాయిబాబా మీద గణపతిని పెట్టడాలు, ఈ సాయిబాబా పక్కన గణపతిని పెట్టడాలు, ఇటువంటి అశాస్త్రీయమైనటువంటి వాటికి జోలికి వెళ్ళకండి. గణపతిని గణపతిగానే పూజించండి. మీ భక్తిని ఎక్కడ కూడా కలుషితం చేయకండి, దయచేసి చెప్తున్నాను. అలాగే ప్రవచనాలు పెట్టించండి. ఏ మండపాల్లోనైతే ప్రవచనాలు పెట్టించాలి అనుకుంటున్నారో తప్పకుండా మేము వచ్చి ప్రవచనం చెప్తాం. మమ్మల్ని పిలవండి, తప్పకుండా వస్తాం. మీకు తోచిన దక్షిణ ఇవ్వండి. ఇంత దక్షిణ ఇవ్వాలి అని మేమేం డిమాండ్ చేయట్లేదు. కాబట్టి సనాతన ధర్మ పరిరక్షణకు గణపతి మండపాలు కేంద్రీకృతం కావాలి. కాబట్టి ఈ వేడుకలను జాగ్రత్తగా మీరు చేసుకోండి. అలాగే మంచి భజనలు పెట్టుకోండి. ప్రతిరోజు గణపతి సహస్రనామం చెయ్యండి. ప్రతిరోజు కూడా నామ సంకీర్తనం చెయ్యండి. హిందూ ధర్మాన్ని ప్రేరేపించేటువంటి క్విజులు పెట్టుకోండి. అలాగే రామాయణ, భారత, భాగవత ప్రవచనాలు, హరికథలు పెట్టుకోండి. చక్కగా హరికథ విద్వాంసులకు పిలిపించుకొని మంచి కథలు చెప్పించుకోండి. అంటే ఎక్కడ చూచినా ధర్మనిష్ట, దేశాన్ని ప్రేమించేటువంటి ఒక ప్రచారము, ఇటువంటి కేంద్రాలు కావాలి గణపతి మండపాలు. కాబట్టి నేను ఎందుకు చెబుతున్నానో జాగ్రత్తగా వినండి. నిర్వాహకులైనటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోండి. సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా అయితే వేరే గ్రామాలకు రావడం కష్టమవుతుంది. కాబట్టి జంట నగరాల్లోనైతే నేను ఉంటాను. కాబట్టి ఎవరు ఎక్కడికి మీరు ఆహ్వానిస్తే నా సమయాన్ని బట్టి, నా వీలును బట్టి మీ మండపాలకు వచ్చి కొంత ధర్మ ప్రచార నిమిత్తం కూడా ప్రవచనములు చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. తప్పకుండా వస్తారా రారా అనే సందేహాలు విడిచిపెట్టండి. ఉన్న సమయము ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరైతే ముందు పిలుస్తారో వారి దగ్గరికి వెళ్తాము. కాబట్టి కొంతమంది పిలిచి ఉన్నారు. అయితే ఇక్కడ కూడా చెప్తున్నాను, మీకు తోచినది ఇవ్వండి, కానీ డిమాండ్ కూడా ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఇదే మాకు ప్రధాన వృత్తి. కాబట్టి ఒకవేళ మాకు శక్తి లేదన్నా కూడా ధర్మ ప్రచారం కోసమైనా మీ దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి మంచి ప్రవచనాలు, అలాగే భక్తి పాటలు, భజనలు, హరికథలు, చక్కగా ఇటువంటి కార్యక్రమాలు వినాయక మండపాల్లో కూడా పెట్టుకోండి. తద్వారా సనాతన ధర్మ ప్రచార కేంద్రాలుగా గణపతి ఈ మండపాల ద్వారా దేశాన్ని, ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి అని అందరికీ కూడా పిలుపునిస్తూ, సనాతన ధర్మ పరిరక్షణలో గణపతి మండపములు ఏవైతే ఉన్నాయో, గణపతి మండపాలు, గణపతి వేదికలన్నీ కూడా సనాతన ధర్మ ప్రచార కేంద్రాలు కావాలి అని నేను కోరుకుంటూ అందరికీ ప్రార్థన చేస్తూ, జై గణేష్,
జై గణేష్, జై గణేష్.